Hello everyone. Now in this video we are going to discuss about accounting standards. Accounting standards అంటే ఏంటంటే ఇట్స్ లైక్ guidelines, rules, okay, to prepare the financial statement, guys. What are accounting standards? రూల్స్ ఫర్ ప్రిపేరింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే అకౌంటింగ్ ఎలా అంటే అలా ప్రిపేర్ చేయకూడదు. సో వాటికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకుని అకౌంటింగ్ అనేది మనం చేయాలి. ఓకే, సో వాటిని ఎవరు రూల్స్ పెట్టారంటే ఇష్యూడ్ బై ఐసిఏఐ ఆర్ గవర్నమెంట్. ఓకే, మన చార్ట్ అకౌంటెంట్ ఐసిఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓకే ఆర్ గవర్నమెంట్ గైస్ ఇష్యూ చేసింది, ఆ రూల్స్ అనేది సెట్ చేసింది. సో ఎందుకు అంటే టు ఎన్ష్యూర్ కన్సిస్టెన్సీ, ట్రాన్స్పరెన్సీ అండ్ కంపారబిలిటీ. అంటే టు ఎన్ష్యూర్ కన్సిస్టెన్సీ అంటే మీనింగ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒకే కన్సిస్టెంట్గా ఒకే మెథడ్ యూజ్ చేయాలి, అకౌంటింగ్ పాలసీ ఒకటే యూజ్ చేయాలి. ఓకే, ట్రాన్స్పరెన్సీ అంటే నో హైడింగ్, క్లియర్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము పెట్టాలి. అంటే ఏదైనా లాస్ ఉంటే దాన్ని హైడ్ చేయడము, ఏదైనా బిల్డింగ్ సోల్డ్ అయిపోయింటే దాన్ని హైడ్ చేయడము, ప్రాఫిట్ని మ్యానిపులేట్ చేయడం అలా ఉండకుండా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ కంపారబిలిటీ, ఈజీ టు కంపేర్ విత్ అదర్ కంపెనీస్. ఓకే, ఫ్లిప్కార్ట్, అమెజాన్. సో ఈ రెండింటిని చూసేవానికి సో మనం ఏ విధంగా అకౌంటింగ్ పాలసీస్ చేస్తారో వాళ్ళు అదే విధంగా చేసే విధంగా అది చూసుకుంటారు కదా అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఓకే, కంపారబిలిటీ కూడా చేసుకోవాలి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో స్టాండర్డైజ్ అకౌంటింగ్ పాలసీస్ ఆబ్జెక్టివ్స్ అంటే దీని మీనింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ కంపెనీస్ ఉన్నాయి ఏవైనా కానీ, కంపెనీ ఏ అండ్ కంపెనీ బి. ఓకే, సో ఆ రెండుని ఎవరైనా కానీ చూసారంటే ఒకే స్టాండర్డ్లో కంపేర్ చేయగలగాలి. ఒకే విధమైనగా అందరూ ఒకే విధంగా అకౌంటింగ్ అండ్ చేయాలి గైస్. ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ని ఒకే రూల్స్ అని ఫాలో అయ్యేది, దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ ఇంప్రూవ్ ద కంపారబిలిటీ, కంపెనీ ఏ కంపెనీ బిని కంపేర్ చేసుకోవచ్చు. టు ఎన్షూర్ ట్రాన్స్పరెన్సీ అండ్ కన్సిస్టెన్సీ, ఆల్రెడీ చెప్పాను. ట్రాన్స్పరెన్సీ అంటే కన్సిస్టెన్సీ అంటే సేమ్ ఆబ్జెక్టివ్స్ అన్నీ ఒకటే. అంటే ఇన్ఫర్మేషన్ హైడ్ చేయకుండా సేమ్ ఎవ్రీ ఇయర్ ఒకే మెథడ్ ఫాలో అయ్యేలా. ఓకే, సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ గైస్. సో బెనిఫిట్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. బెనిఫిట్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే టు అవాయిడ్ కన్ఫ్యూజన్ విత్ స్టాండర్డైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది. సో వాళ్ళు రెండింటినీ స్టాక్ని వాల్యుయేషన్ చేయాలి. సో లైక్ ఫిఫో ఆర్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ని ఫుల్ ఫ్లేయర్గా కంపేర్ చేసుకోవచ్చు, వాళ్ళు ఫాలో అవ్వాలి. ఓకే, సో మోర్ డిస్క్లోజర్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ మైట్ రిసీవ్ 5 crores, ఓకే, గవర్నమెంట్ సబ్సిడీ. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు లా డిస్క్లోజ్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 12. సో ఇట్స్ ఎస్ మస్ట్ షో టు గ్రాంటెడ్ యూజ్. అంటే ప్రతి ఒక్కటి డిస్క్లోజ్ చేయాలి గైస్ అండర్స్టాండింగ్ కోసం. ఈజీ టు కంపేర్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, కంపెనీ ఏ కంపెనీ బి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని మనం కంపేర్ చేసే విధంగా ఉండాలి గైస్. ఓకే, సో లిమిటేషన్స్ ఆఫ్ స్టాండర్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఓకే, అంటే కెనాట్, ఫస్ట్ లిమిటేషన్ ఏమంటే కెనాట్ ఓవర్ రైడ్ లా ఆర్ స్టాట్యూస్. అంటే ది మీనింగ్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ సేస్ దట్ డిప్రిషియేషన్ షుడ్ బి 15%. ఓకే, ఈవెన్ ఇఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ సేస్ ద 10%, బట్ కంపెనీ ఆల్సో ఫాలోనా లా చెప్పిందంటే ఖచ్చితంగా దాన్ని ఓవర్ రైడ్ చేయకూడదు. దట్ ఈస్ ద లిమిటేషన్ ఉంది ఇక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్లో. సమ్టైమ్స్ మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎగ్జిస్ట్. అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేటివి అలౌస్ 2 methods ఫర్ డిప్రిషియేషన్, స్ట్రైట్ లైన్ మెథడ్ ఆర్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ గైస్. ఓకే, కంపెనీ కెన్ చూజ్ మేబీ ఎయిదర్ డబ్ల్యూడివి ఆర్ స్ట్రైట్ లైన్ మెథడ్. ఆ ఆప్షన్ అనేది ఇక్కడ ఉంది. అంటే సమ్టైమ్స్ మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎగ్జిస్ట్ ఉంది, ఏది చూస్ చేసుకోవాలా అదే ఏదైనా చూస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద లిమిటేషన్. ఈ రెండు లిమిటేషన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ యొక్క లిమిటేషన్స్. ఓకే, నెక్స్ట్ ఫార్మేషన్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ ఐడెంటిఫైస్ ద ఏరియా. ఎక్కడైనా కానీ అకౌంటింగ్ స్టాండర్డ్ని డెవలప్ చేయాలంటే అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ అనేది ఐడెంటిఫై చేస్తుంది గైస్. ఓకే, నెక్స్ట్ స్టడీ ద గ్రూప్ అండ్ ప్రిపేర్ ద డ్రాఫ్ట్. వాళ్ళందరూ డిస్కస్ చేసి ఓకే ఒక డ్రాఫ్ట్ అంటే ఒక అందరూ రాసి ఒక లైక్ ఒక లాని క్రియేట్ చేసేటప్పుడు అందరూ డ్రాఫ్ట్ వేస్తారు కదా, ఒక పేపర్ మధ్య క్రియేట్ చేసి ఇది మా ఇంటెన్షన్ అనేసి ఆ విధంగా. అండ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద ఐసీఐ అండ్ అదర్స్.
దెన్ ఎక్స్పోజ్ ద డ్రాఫ్ట్ రిలీజ్ అండ్ ఫైనల్గా అకౌంటింగ్ స్టాండర్డ్ని ఇష్యూ చేస్తారు గైస్. దిస్ ఇస్ వై అకౌంటింగ్ స్టాండర్డ్ అనేది ఏదైనా కొత్త అకౌంటింగ్ స్టాండర్డ్ అనేది ప్రిపేర్ చేయాలంటే ఈ విధంగా చేస్తారు గైస్. ఓకే, ఎక్కడ ఇష్యూ ఉందో దాన్ని ఐడెంటిఫై చేస్తారు అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డు. సో దాన్ని అందరూ కలిపి గ్రూప్గా ఒక రాస్తారు, ఇలా అనేసి ఒక డ్రాఫ్ట్ మాదిరి ప్రిపేర్ చేస్తారు. సో దాన్ని అందరికి చూపిస్తారు. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేసి ఇష్యూ చేస్తారు గైస్. ఓకే, సో ఫైనల్లీ అకౌంటింగ్ స్టాండర్డ్ ఇష్యూడ్ అయింది. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫైనల్ అకౌంటింగ్ పాలసీస్. సో అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆల్రెడీ ఇష్యూ చేస్తారు గైస్. ఓకే, ఆల్రెడీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఫైనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇష్యూడ్ అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ అవన్నీ మనకి చాలా ఉన్నాయి, చాలా అకౌంటింగ్ స్టాండర్డ్స్ అవంతా ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇంపార్టెంట్ ఏంటంటే అకౌంటింగ్ పాలసీస్ AS1, AS2, ఇన్వెంటరీ వాల్యుయేషన్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఎంప్లాయీ బెనిఫిట్స్. సో ఇవంతా ఓకే, దీస్ ఆర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అంటే అకౌంటింగ్ పాలసీస్ ఎలా ఫాలో అవ్వాలి, ఫిక్స్డ్ని దాన్ని ఎలా మనం అకౌంటింగ్ చేయాలి, అవన్నీ ఆల్రెడీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఫ్యూచర్ మనం నెక్స్ట్ చాప్టర్స్తో డీప్గా వీటి గురించి తెలుసుకున్నాం గైస్. రైట్ నౌ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి, వాటిని మనం ఫాలో అవ్వాలి. ఓకే, ఎలా నెక్స్ట్ వీడియోలో ఇంకో దాని గురించి తెలుసుకున్నాం గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.